తూర్పుగోదావరి జిల్లా ప్రజల ఆత్మీయానురాగాల మధ్య షర్మిల 177వ రోజు పాదయాత్ర సాగింది. గొల్లల మామిడాడు నుంచి మొదలైన షర్మిల పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. పాదయాత్రదారుల్లో ఎక్కడ చూసినా మహిళా ప్రభంజనమే కనిపించింది. షర్మిలతో కరచాలనం చేసేందుకు మహిళలు, పిల్లలు, పెద్దలు అంతా పోటీ పడ్డారు. గొల్లల మామిడాడు నుంచి ప్రారంభమైన 177వ రోజు పాదయాత్ర పెద్దాడ, పెద్దపూడి, దోమాడ, కారకుదురు మీదుగా అచ్యుతాపురం వరకు సాగింది. తూర్పు గోదావరి జిల్లా పాదయాత్రలో ఓ వికలాంగురాలు మహానీత తనయ్యకు మంగళ హారతులతో స్వాగతం పలికింది. తన కష్టాలను షర్మిలకు చెప్పుకుంది. పింఛన్ రాక పడుతున్న అవస్థలను వివరించింది. వికలాంగురాలి బాధనంతా ఓపికతో విన్న షర్మిల అధైర్యపడొద్దని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని భరోసానిచ్చింది. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడుకు వచ్చిన షర్మిల ఇక్కడి సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఈ సందర్భంగా మహానేత తనయ్యకు సూర్య భగవానుడి చిత్రపటాన్ని బహూకరించారు ఆలయ అర్చకులు. దేశవ్యాప్తంగా ఉన్న 3 సూర్య దేవాలయాల్లో గొల్లల మామిడాడ ఒకటి. కోణార్కులో సూర్య భగవానుడు బ్రహ్మస్వరూపిడిగా కొలువై ఉంటే, అరసవెల్లిలో శివస్వరూపిడిగా, గొల్లల మామిడాడులో నారాయణ స్వరూపిడిగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. 2002లో మనకి రాజశేఖర్ గారు 2004లో వచ్చారు. అలాగే 2009లో మళ్లీ ఆయన అధికార ముఖ్యమంత్రిగా కూడా ఆయన విచ్చేశారు. తదుపరి ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి చేసుకున్నారు. ఇప్పుడు వారి సోదరైనటువంటి షర్మిల గారు కూడా ఈ రోజుని మన స్వామిని దర్శించారు. అంచేత ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే ఈ స్వామిని సేవించుకున్నట్టు తప్పకుండా వారికి విజయోత్సవాన్ని కలుగు చేస్తున్నట్టు ప్రతీతి. 1902లో ఏర్పాటైన ఈ దేవస్థానం ఈ నెల 21న 111 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. మహానేత తనయ్యకు ఘన స్వాగతం చెప్పేందుకు కాకినాడలో చేసిన ఏర్పాట్లేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు కాకినాడను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మయం చేశారు. ఏ వీధి చూసినా, ఏ బిల్డింగ్ చూసినా, ఏ రోడ్డు చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలే. ఎక్కడ చూసినా వైఎస్ఆర్, జగన్, షర్మిల నిలువెత్తు కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లే కనిపిస్తున్నాయి. ఇంతకు ముందెన్నడూ ఏ పార్టీ చేయని విధంగా అడుగడుగున కట్టిన పార్టీ జెండాలు కాకినాడకు కొత్త శోభను తీసుకొచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర దారుల్లో కళాకారులు అలరిస్తున్నారు. విచిత్ర వేషధారణలు, నృత్యాలతో ఆకట్టుకుంటున్నారు. పాదయాత్ర దారుల్లో సందడి చేసిన డైనోసార్ బొమ్మ చిన్నపిల్లలకే కాదు పెద్దలకు ఆనందాన్ని పంచింది. అభిమానుల బాణసంచా మోతలు, కళాకారుల నృత్యాలు ఇలా పాదయాత్ర సాగిన ప్రతి ప్రాంతంలో పండగ వాతావరణాన్ని తలపించింది. రైతాంగానికి మేలు చేకూరేలా జలయజ్ఞం పేరుతో మహానేత చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను కిరణ్ సర్కార్ గాలి కొదిలేసిందని మండిపడుతున్నారు తూర్పుగోదావరి జిల్లా అన్నదాతలు. 86 ప్రాజెక్టుల్ని నిర్మించడానికి జలయజ్ఞంలో తలపెట్టాడు. కానీ ఆ తలపెట్టినటువంటి ఆ జలయజ్ఞం అంతా కూడా తరువాత వచ్చిన వాళ్ళు నీరుగారు చేశారు. ఇటువంటి కష్టాలు పోవాలంటే మాత్రం మనకు మళ్ళా రాజశేఖర రెడ్డి గారిని నిర్మించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తే మాత్రం తప్పకుండా మనకు ఫలితం దక్కుతుంది. మేము బాధ పడలేకపోతున్నాం. ఈ సంవత్సరాలు చేయలేకపోతున్నాం. మేము ప్రతిదీ రేట్ అండి. మేము అమ్మాలంటే తక్కువ, మేము కొనాలంటే ఎక్కువ. అందుకని అలాగా మధ్యతరగతి ప్రజలు అలా ఉండిపోయండి, అలా అల్లలాడిపోతున్నారండి. అందు కాబట్టి అండి ఖచ్చితంగా కూడా వస్తామండి జగన్ గారికి. హస్త
ఆశయాన జగనన్నకు తోడుగా